ప్రైవేట్ రంగ ఉద్యోగుల చిరకాల కోరిక పెన్షన్ పెంపు. ఈపీఎఫ్ఓ పరిధిలోని పెన్షనర్లు గత 10 ఏళ్లుగా దీనికోసం పోరాటం చేస్తున్నారు. ఇది ఒక కొలిక్కి రానుందా? అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. 2014 నుండి నెలకు ₹1000 చొప్పున ఉన్న కనీస పెన్షన్ మొత్తాన్ని 7,500కు పెంచాలని ఈపీఎస్ 95 సభ్యులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. రాబోయే బడ్జెట్ కంటే ముందే ఈపీఎస్ 95 రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధి బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కనీస పెన్షన్ను 7,500కు పెంచడంతో పాటు దానికి కరువు భత్యాన్ని కూడా జోడించాలని వారు కోరారు. ఈ డిమాండ్లను సానుభూతితో పరిశీలిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో లక్షలాది మంది పెన్షనర్లలో కొత్త ఆశలు చిగురించాయి. అయితే డిమాండ్ల ప్రకారం కనీస పెన్షన్ 7,500కు పెంచుతారా లేక ఎంతో కొంత పెంచుతారా అన్నదానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం ఈపీఎస్ నిబంధనల ప్రకారం పెన్షన్ ఈ కింది ఫార్ములా ద్వారా లెక్కిస్తారు. నెలవారీ పెన్షన్ ఈక్వల్ పెన్షన్ వర్తించే వేతనం ఇంటూ పెన్షన్ వర్తించే సర్వీస్ కాలం బై 70. ఇక్కడ గరిష్ట వేతన పరిమితిని ₹15,000గా నిర్ణయించారు. దీని ప్రకారం లెక్కిస్తే పెన్షన్ చాలా తక్కువగా వస్తుంది. ఒకవేళ ప్రభుత్వ కనీస పెన్షన్ 7,500కు పెంచితే వివిధ సర్వీస్ కాల పరిమితులు ఉన్న వారికి వచ్చే మార్పులు ఇలా ఉండవచ్చు. 10 ఏళ్లకు ₹2,142 ప్రస్తుత ఫార్ములా ప్రకారం పెన్షన్. ప్రభుత్వం కనీస పెన్షన్ పెంచితే వచ్చేది 7,500. 20 ఏళ్లకు ₹4,285 ప్రస్తుత ఫార్ములా ప్రకారం పెన్షన్. ప్రభుత్వం కనీస పెన్షన్ పెంచితే వచ్చేది 7,500. 25 ఏళ్లకు ₹5,357 ప్రస్తుత ఫార్ములా ప్రకారం పెన్షన్. ప్రభుత్వం కనీస పెన్షన్ పెంచితే వచ్చేది 7,500. ఫార్ములా ప్రకారం వచ్చే పెన్షన్ కంటే ప్రభుత్వం నిర్ణయించే కనీస పెన్షన్ ఎక్కువగా ఉంటే పెన్షనర్లకు ఆ కనీస మొత్తమే అందుతోంది. పెన్షన్ పొందడానికి అర్హతలు ఖచ్చితంగా ఈపీఎఫ్ఓ సభ్యుడై ఉండాలి. కనీసం 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. 58 ఏళ్లు నిండిన తర్వాత పూర్తి పెన్షన్ లభిస్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గనక 7,500 ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది సామాన్యుల రిటైర్మెంట్ జీవితానికి కొండంత అండగా మారుతుంది. ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో ఈ పెంపు అత్యంత కీలకం కానుంది.